ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చే వాగ్దానం చూద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు విశ్రాంతి కలుగజేసెదను. దేవుని యొక్క సన్నిధిలో నెమ్మది, విశ్రాంతి, ఆదరణ మనకు దొరుకుతుంది. దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు విశ్రాంతి కలుగజేసెదను. అంటే దేవుడు మన పరిస్థితులు మార్చకపోయినా, మనతో కలిసి నడుస్తానని దేవుడు మనకు వాగ్దానం చేశారు. అలాగే మనకి విశ్రాంతి కలుగజేస్తానని వాగ్దానం చేశారు. ఆయన సన్నిధి ఉన్న చోట భయం ఎందుకుంటది మనకి? నెమ్మదుంటది. విశ్రాంతి ఉంటది. మన జీవితం భారంగా అనిపించినా, దేవుని సన్నిధి మనకు విశ్రాంతి ఇస్తుంది కాబట్టి, దేవుని సన్నిధిలోనే మనకు విశ్రాంతి, నెమ్మది దొరుకుతుంది. ఒంటరిగా ఉన్నామని మనం ఒక్కోసారి అనుకుంటాం. కానీ దేవుడు మనతోనే ఉంటాడని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. కాబట్టి దేవుడు మనకి చేస్తానని చెప్పింది తప్పక చేస్తాడు. అయితే ఒక్కోసారి అది మనకు కనపడకపోవచ్చు. అలాగే మొదటి రాజుల గ్రంథము 5వ వచనం, 4వ వచనం చూస్తే, ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండా, ఏ అపాయము కలగకుండా నా దేవుడైన యెహోవా నలుదిశలా నాకు నెమ్మది దయచేసెనని చెప్పాడు దేవుడు. అంటే దేవుడు నలుదిశలా నెమ్మది కలుగజేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అంటే ఎటు చూసినా నెమ్మదే. శ్రమ తర్వాత మేలు చేస్తాడు దేవుడు. మరలా శ్రమొస్తది. మరలా శ్రమ తర్వాత మళ్ళీ మేలు కలుగుతుంది. అంటే దేవుని బిడ్డలకి శ్రమ, మేలు ఇవన్నీ సహజం. ఇవన్నీ కొద్దిగా ఎండమావుల్లాగా అనిపిస్తవి. కానీ ఏది శాశ్వతం కాదు. శ్రమ శాశ్వతం కాదు. మేలు శాశ్వతం కాదు. ఎందుకు అంటే పొద్దుగూకులు శ్రమలే ఉంటే దేవుణ్ణి ఎవరు నమ్ముకుంటారు? దేవుడి ఆదరణ ఎలా తెలుస్తుంది మనకి? శ్రమ తర్వాత మేలు కలిగితే మేలే మనకి ఆదరణ. దేవుణ్ణి ఆశ్రయించినందుకు మనకు మేలు జరిగిద్ది కాబట్టి దేవుని మీద ఆశ కలిగి ఉంటాం. ప్రతి దినం మేలే జరుగుతుందనుకో దేవుణ్ణి కూడా మర్చిపోతాం. ఎందుకంటే ఇది యాదృచ్ఛికంగా జరుగుతుంది అనుకుంటాం. ఎందుకు ఆ మేలు యొక్క గొప్పతనం మనకు తెలియాలంటే శ్రమ అనుభవం గుండా ఎళ్ళాలి. అందుకనే దేవుని భక్తులేమన్నారంటే, "శోధించబడిన కొలది నేను సువర్ణంగా మారుతున్నాను" అనంటారు యోబు గారు. అంటే శోధనలో మనకి మేలు విలువ తెలుస్తుంది. ఆ మేలు విలువ మనకు తెలియాలంటే శ్రమలు, నిందలు, అవమానాలు అవి మనకి అవసరం. అందుకనే దేవుడు కొన్ని కొన్ని సార్లు శ్రమలు అంగీకరిస్తా ఉంటారు మన జీవితంలో. కాబట్టి మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేసి ఉన్నాడు. ఆయన ఈ దేశం మీకిచ్చెను అని దేవుడు వాగ్దానం చేశారు. అలాగే దేవుడు మనకి విశ్రాంతి మాత్రమే కాకుండా, ఆ దేశాన్ని గూడా ఇస్తాను. అంటే ఇది ఉదాహరణకు మనం అనుకుంటే, శరీరమైన విశ్రాంతి వేరు, మానసికమైన విశ్రాంతి వేరు. దేవుడు మీకు విశ్రాంతి కలుగజేస్తా అన్నాడు. మరలా దేశాన్ని గూడా ఇస్తా అన్నాడు. అంటే ఒక ప్రదేశము అంటే ఆ ప్రదేశం మన దేహం కావచ్చు, విశ్రాంతి మన మనసుకు కావచ్చు. ఒక్కోసారి శరీరముకి కావాల్సిన విశ్రాంతి కంటే, మనసుకు కావాల్సిన విశ్రాంతి చాలా ముఖ్యమైనది. డాక్టర్ దగ్గరికెళ్తే నువ్వు రెస్ట్ తీసుకోవాలంటారు. ఎన్నో సార్లు నేను డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకోండి అంటారు. అయితే ఆ రెస్ట్ తీసుకున్నప్పుడు మనకి నిద్ర పట్టిద్దా? పట్టదు. పొద్దుగూకులు పని చేసినప్పుడు అలసిపోయి నిద్రపోయినప్పుడు అది ఒక క్వాలిటీ స్లీప్‌గా ఉంటది. అది మంచి నిద్ర కలుగజేస్తది. అలాగే రెస్ట్ తీసుకున్నప్పుడు ఎంతసేపు నిద్రపోయినా మెలుకువగానే ఉంటాం. కాబట్టి కష్టపడిన తర్వాత వచ్చే నిద్ర క్వాలిటీగా ఉంటది. అలాగే శ్రమ తర్వాత జరిగే మేలు క్వాలిటీగా ఉంటది. శరీరానికంటే ఆత్మకి, మనసుకి ముఖ్యంగా మనశ్శాంతి, నెమ్మది, విశ్రాంతి అవసరం. శరీర విశ్రాంతి కంటే మనసుకు కలిగిన విశ్రాంతే ముఖ్యమైనది. మన మనసుకి విశ్రాంతి, నెమ్మది ఉంటే మనం ఎంత కష్టమైనా దేవునిలో అనుభవించడానికి సిద్ధంగా ఉంటాం. వాగ్దానం చేసిన దేవుడు తప్పక నెరవేరుస్తాడు. మనకి దేవుడు అమూల్యమైన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు చేశారు. అవన్నీ మన కొరకే. తన ప్రజల కొరకు, తను నమ్ముకున్న ప్రజల కొరకు. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారికి దేవుడు విశ్రాంతి, నెమ్మదినివ్వటమే దేవుని యొక్క గురి. ప్రతి భక్తుడికి దేవుడు మనశ్శాంతి, నెమ్మదినివ్వాలని ఆశపడుతూ ఉంటారు. అందుకనే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అంటాడు. అంటే మన ఆత్మ దేవునిలోనే విశ్రాంతి పొందాలి.
మన మార్గాల పైన నడిస్తే, మన మార్గాల పైన విశ్రాంతి వస్తది అనుకుంటే అది పొరపాటే. దేవుని మాట వినడంలోనే నిజమైన విశ్రాంతి ఉంది. కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 165 వచనం చూస్తే, "నీ ధర్మశాస్త్రమును ప్రేమించిన వారికి ఎంతో నెమ్మది కలుగును" అని. అంటే బాధల మధ్య దేవుని వాక్యం మనకి ఆధారంగా ఉంటుంది. ఎన్ని బాధలున్నా అవి దేవుని యొక్క వాక్యం కృంగిపోకుండా, కూలిపోకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. దేవుని వాక్యం మన ఆత్మకి ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. అందుకనే దేవుడు తన వాక్కును పంపి స్వస్థపరిచెను అని ఉంటది. కాబట్టి దేవుని వాక్యము మనకి నెమ్మది, విశ్రాంతి. అందుకనే ప్రతి ఒక్క భక్తులకి దేవుడిచ్చే గొప్ప నెమ్మదేంటంటే ఆయన యొక్క వాక్యమే. ఆయన యొక్క వాక్య దర్శనమే నెమ్మది. ఆయన వాక్యమే విశ్రాంతి. చివరిగా మత్తయి సువార్త 11 అధ్యాయం 28 వచనం చూస్తే, "ప్రయాసపడి భారం మోసుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను." ఆ విశ్రాంతి ఎలా కలుగజేస్తాడు దేవుడు? "నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును." అంటే దేవుడు ఇస్తానన్న విశ్రాంతి వేరు. మనకి దొరికే విశ్రాంతి వేరు. "నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును" అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనం ఎంతో ప్రయాసపడి, ఎంతో భారం మోస్తుంటే మనల్ని పిలిచి "నా కాడి ఎత్తుకోండి" అంటే, అంటే మన భారం కాకుండా ఆయన కాడి ఎత్తుకోవడం గూడా అది ఒక భారంగా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు కఠినమైన దేవుడు కాదు. ఆయన దయగలిగిన రక్షకుడు. ఒక చిన్న కథ చెప్తాను. ఒక వ్యాపారస్తుడున్నాడు. ధాన్యం వ్యాపారం జేస్తున్నాడు. ఒక చిన్న కుర్రోడొచ్చి ఒక 10 సంవత్సరాల వయసు కలిగిన కుర్రోడు 10, 15 సంవత్సరాల వయసు కలిగిన కుర్రోడు వచ్చి ఆ వ్యాపారస్తుడిని అడిగాడు. "ఏవండీ మాకు సహాయం చేయండి. మా ఇంట్లో తినడానికి ఏమి లేదు. మాకు కొద్దిగా బియ్యం ఉంటే ఇవ్వండి" అన్నాడు. ఆ వ్యాపారస్తుడు దూరంగా ఒక బస్తా చూపిచ్చి, కొంత దూరంలో ఒక బస్తా చూపిచ్చి, "ఆ బస్తాని తీసుకెళ్ళు" అన్నాడు. ఆ బస్తా చూడడానికి చాలా బరువుగా ఉంది. ఆ బస్తా అతన్ని ఆ వయసుకి ఆ కుర్రోడు ఆ బస్తాని తీసుకెళ్ళలేడు. కానీ ఆ బస్తాని తీసుకెళ్తే వారి ఫ్యామిలీకి అందరికి కొన్ని రోజుల వరకు వారికి సమృద్ధి అయిన ఆహారం ఉంటది. ఆ కుర్రోడు ఏం చేశాడంటే, ఆ బస్తాని మోయలేక వెళ్ళిపోయాడు. అదే సేమ్ ఏజ్ కుర్రోడు, ఇంకో కుర్రోడొచ్చి అలాగే ఆ వ్యాపారస్తుడిని అడిగాడు. ఆ వ్యాపారస్తుడిని అడిగినప్పుడు అదే మాట చెప్పాడు ఆ వ్యాపారస్తుడు. "అదిగో ఆ దూరంగా కనపడుతుంది గదా! ఆ బస్తా తీసుకొని ఎళ్ళిపో" అన్నాడు. అయితే మొదటి వెళ్ళిన బిడ్డ మొదటి అడిగిన వ్యక్తి ఆ బిడ్డ వెళ్ళిపోయాడు. రెండోసారి అడిగిన వ్యక్తి ఆ బిడ్డ ఎంత కష్టమైనా పర్లేదు ఆ బస్తాని నేను గనక తీసుకెళ్ళగలిగితే, నా ఫ్యామిలీకి కొన్ని రోజుల వరకు పస్తుండాల్సిన పని లేదని చెప్పి ఎంత కష్టమైనా తీసుకెళ్దామని ఇష్టపడి వెళ్ళాడు. ఎళ్లి దాని దగ్గరికెళ్లి ఆ బస్తా లేపంగాల్నే అది చూడ్డానికేంటంటే ఫుల్లుగా నింపేసుంది బస్తా. ఆ బస్తాలో ఏమున్నాయన్నది ఎవరికీ తెలీదు. ఆ వ్యాపారస్తుడికి మాత్రమే తెలుసు గానీ, ఆ పిల్లలకి తెలీదు. అలాగే ఎళ్లి కష్టపడి ఆ బస్తాని లేపుదామని చెప్పి, ఆ బస్తాని పట్టుకోంగాల్నే ఆ బస్తా ఊరికే లెగిసిపోయింది. చూడ్డానికి 100 కేజీల బస్తాలాగుంది గానీ, దాని బరువు 11 కేజీలు మాత్రమే. 1 కేజీ అంతా కాగితాలు, 10 కేజీలు మాత్రమే బియ్యం. ఆ 10 కేజీల బియ్యం వాళ్ళకి నెల రోజులు సరిపోతాయి. ఆ బస్తా లేపంగాల్నే చాలా తేలిగ్గా ఉంది. కానీ వాళ్ళకి సమృద్ధి అయిన ఆహారం ఒక 10 రోజులు, నెల రోజుల వరకు సరిపడే ఆహారం వాళ్ళకుంది. కష్టపడడానికి ఇష్టపడి వెళ్ళాడు. తేలిగ్గా ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాడి చాలా సులువని చెప్పారు. కానీ ఎవరైతే దాన్ని ఇష్టపడి మోస్తారో అది వారికి సులువుగా ఉంటది. ప్రార్థనా పూర్వకంగా ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, వాక్యం మీద ఎవరైతే ఆధారపడతారో, మన కష్టాలు, నష్టాలు అవన్నీ దేవుడు సులువుగా చేసి నెమ్మదిని, విశ్రాంతిని దయచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. ప్రభు ఇట్టి కృప మనకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్.